న్యూ ఇయర్ ఎట్లా సెలబ్రేట్ చేసుకోబోతున్నారు ఏంటి? ఏమన్నా మిక్చర్గా జరిగింది. ఇది 23 కష్టాలు సుఖాలు ఏం లేకుండా మామూలుగానే జరిగిపోయింది అంతే. ఏమైనా 2023లో మీకు మీ జీవితంలో మెమరబుల్ ఇన్సిడెంట్ ఏమైనా ఉందా? మెమరబుల్ ఇన్సిడెంట్ తెలంగాణలో రేవంత్ రెడ్డి రావటమే. అది ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఎవరు. అతను రావటమే. కేసీఆర్ వస్తా అనుకున్నారు కానీ అతను రావటం మాత్రం చాలా గ్రేట్. మీ లైఫ్లో ఏమైనా ఉన్నాయా? ఆ లైఫ్లో మామూలే, సాధారణంగానే ఉంది, ఏమి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. ఈ సంవత్సరం ఏమన్నా కొత్త సంవత్సరంలో ఏమన్నా కోరికలు ఏమన్నా? కొత్త సంవత్సరంలో కోరికలు ఉంటాయి కదా మనిషికి. అదే అది జరగాలని ఇది జరగాలని ఉంటాయి కదా. ఏదైనా ప్రాపర్టీ కొనాలని ఆయన ఉంటాయి. అది ఎట్లా పెట్టుందో మనకు తెలియదు. ప్రత్యేకమైన కోరికలు ఏముంటాయి అందులో ఏజ్ అయిపోయింది. అంతే. 2023 ఎలా గడిచింది, ఎలా ఉంది? మెమరబుల్ ఇన్సిడెంట్, మర్చిపోలేని తీపి జ్ఞాపకాలు మీ జీవితంలో ఏమైనా ఉన్నాయా? రాజకీయంగా అయితే చంద్రబాబు నాయుడికి అనుకోలేని విధంగా హోప్స్ వచ్చేసినాయి, ఆయన ఊహించినట్టుగా వచ్చినాయి. అంటే 2023లో చంద్రబాబు నాయుడు గారు కొంచెం జైలు కూడా పోయారు కదా, జీవితంలో మర్చిపోలేని. అప్పటిదాకా ఆయన శక్తి పవర్ తెలియదు. ఆడ జైలుకి వచ్చినప్పటి నుంచి ఆయన పవర్ ఏదో ఆటోమేటిక్గా వచ్చింది జనాల్లో. ఆయన జనాల మనసులో ఉన్నాడు ఆయన. అంటే జైలుకి పోయిన తర్వాత సింపతి గెయిన్ అయింది అంటారా ఎక్కువగా? అవును, జైలుకి వెళ్ళిన తర్వాత సింపతి బాగా గెయిన్ అయింది. ఎలా ఉండబోతుంది 2024 చంద్రబాబు నాయుడు గారికి? ప్లస్సే. నెక్స్ట్ సీఎం షూర్. పొలిటికల్గా ఎవరికైనా ఇవ్వడం, లేదంటే అఫిషియల్స్ ఎవరైనా అఫిషియల్ వీళ్ళు ఉన్న వాళ్ళకి ఇచ్చేదానికి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకునేదానికి ఇది ఉంటాము. ఎలా ఉంది 2023 మీ జీవితంలో ఎలా ఉంది? పర్లేదు, బాగానే ఉంది. నెక్స్ట్ ఇయర్ ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటూ, అందరూ ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటూ ఇది చేస్తున్నాం న్యూ ఇయర్. అంటే 2023లో మోస్ట్ మెమరబుల్ ఇన్సిడెంట్ ఏమైనా ఉందా? మెమరబుల్ ఏమున్నాయి, మామూలే. నెక్స్ట్ ఇయర్ 2024 బాగుండాలని కోరుకుంటున్నాం. అంతే. ఏం ఆశిస్తున్నారు 2024లో? పొలిటికల్గా అన్నారు కదా, పొలిటికల్గా కానీ ఏదైనా కానీ కరోనాలు గిరోనాలు రాకుండా ప్రశాంతంగా ఉంటే చాలు. అది